Victims of the 2014 triple murder case in Pirakarami village of Eluru district met AP DGP Harish Kumar Gupta seeking justice. They expressed doubts about the role of certain local police officials and requested action against them. They demanded a thorough inquiry into the Vijayawada ACP currently Eluru ASP Nakka Surya Chandra. The victims said they fear threat to their lives from Surya Chandra and told the DGP that he should be held responsible if anything happens to them. After hearing the complaints, DGP Harish Kumar Gupta assured them that justice will be served. He directed officials to speed up the investigation. నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మమ్మల్ని ఒకసారి కలవాలని ఉన్నాము అంతే గారు మాకు న్యాయం చేయండి అమ్మా మీకు పాదాలకు నమస్కారం మీ అందరికీ నమస్కారం ముగ్గురు అన్యాయంగా రోడ్డు మీద చనిపోతే ఆ కేసుని డబ్బులు తీసుకొని 12 కోట్లు తీసుకొని ఆ కేసు అసలు వాళ్ళు చేయలేదనే కొట్టేశారండి కోర్టులో. న్యాయం అటు జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పేర్లు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఏలూరులో. మా నాన్నకి 2 సార్లు సూట్ జరిగింది, అయినా ఆ సమ్మర్లో వాళ్ళకి వెళ్తలా. ఇప్పటికి హైకోర్టులో ఉన్న కేసు కూడా అంతే ఉంది. సమ్మర్లో వచ్చినాయి కానీ వాళ్ళకి ఇవ్వనివ్వట్లా, ఇప్పటికి ఇవ్వట్లేదు. వాళ్ళు అవన్నీ అట్లాగే ఆపేశాడు. కేవలం మా మీదకి మాత్రమే ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా 2 పిల్లలు అప్పుడు చూసే ఉంటారు వీడియోలలో, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు మళ్ళీ న్యాయం కోసం మళ్ళీ వచ్చాం వీడియో దగ్గరికి. అప్పుడు మాకు వీడియో వల్ల అందరూ సపోర్ట్ చేశారు చాలా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే ఆడుకుంటున్నాం. ఏం లేదండి, ఇంకా చచ్చిపోతాం తప్ప జీవితంలో 3 కోట్ల రూపాయలు ఇచ్చి అడిషనల్ ఎస్పీ అయ్యాడు. మా ఊర్లో చెప్పేస్తారు, మా జంగాల్లో ఏ మాట దాగరు. 6 కోట్లు తీసుకున్నాడంటే 3 కోట్లేమో అడిషనల్ ఎస్పీకి సీట్ తీసుకున్నాడు. 3 కోట్లు మన వీళ్ళందరినీ లాయర్ని వీళ్ళందరినీ కొనడానికి ఇలా చేస్తున్నాడని తెలిసింది. మా బామ్మర్దులను కూడా సేమ్ దాంట్లో ఇరికించే ఆ కేసులో రాజకీయ గొడవల్లో అతను ఫస్ట్ చనిపోయిన అతను. దాని తర్వాత అదే రాజకీయం నుంచి పేర్లు చేర్చారు. కానీ అక్కడ జరిగిన వాళ్ళు ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడ ఉండోళ్ళు చెప్పిన స్టేట్మెంట్ని పక్కన పెట్టేసి మమ్మల్ని టార్గెట్ చేశారు. దాంట్లో చేసేసి అప్పటి నుంచి మమ్మల్ని అంటే మా డబ్బుల్ని దోసుకుంటానికి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోసుకుంటానికి వీళ్ళకి కావాలని బోతం మోయిలు బోతం సీను వీళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడి ఇక అతను ఎంత చేసేస్తున్నాడు అండి. అబద్ధాన్ని నిజం ముగ్గురు నప్పిన తర్వాత మరి నేను ఉన్నానుగా, రేపు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ నన్ను టార్గెట్ చేసేసి ఒకటి అక్కడ షూట్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఏలూరులో షూట్ చేశారు. ఇదే విషయంలో మేము అట్లనే వెళ్తున్నామండి. వెళ్తుంటే ప్రతి వాళ్ళు చెప్తున్నారు సూర్యచంద్రరావు కొంచెం డేంజర్ అని. తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే 3 కోట్ల రూపాయలు ఇచ్చి అడిషనల్ ఎస్పీ అయ్యాడు. మా ఊర్లో చెప్పేస్తారు, మా జంగాల్లో ఏ మాట దాగరు. 6 కోట్లు తీసుకున్నాడంటే 3 కోట్లేమో అడిషనల్ ఎస్పీకి సీట్ తీసుకున్నారు.